హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అమృతం ఫుడ్స్. ఈరోజు అమృతం ఫుడ్స్‌లో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చేసింది మీ రజని. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ధనియాలు, అవిసె గింజలు, కరివేపాకు, వెల్లుల్లి, చింతపండు, ఎండుమిర్చి, జీడిపప్పు, అవిసె గింజలు. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత 3 స్పూన్ల ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఎండుమిర్చిని ఆయిల్లో వేసి దోరగా వేయించుకున్నాను. ఎండుమిర్చి వేగిన తర్వాత ధనియాలు కూడా వేయించుకున్నాను. ఈ ఒక్క రెసిపీ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలుసా మీకు? ఇది హార్ట్ పేషెంట్స్కి చాలా మంచిది. అలాగే ఈజీ డైజెషన్ కూడా అవుతుంది. షుగర్ పేషెంట్స్కి కూడా చాలా మంచిది. అలాగే హెయిర్ బాగా గ్రోత్ అవుతుంది. ధనియాలు వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు జీడిపప్పు కూడా వేయించుకుందాం. ఇక్కడ 1 కప్పు జీడిపప్పు తీసుకున్నాను. జీడిపప్పు కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. చూడండి, జీడిపప్పు చక్కగా వేగిపోయాయి. జీడిపప్పు వేగిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు అవిసె గింజలు కూడా వేయించుకుందాం. ఈ అవిసె గింజలు మనకు ఎంతగానో ఆరోగ్యానికి మేలు చేస్తాయి. వీటిని ఆంగ్ల భాషలో ఫ్లేక్స్ సీడ్స్ అని కూడా అంటారు. వీటిలో ఉండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అలాగే ఫైబర్ అండ్ ప్రోటీన్ మనకు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇది చర్మకాంతికి కూడా ఉపయోగపడుతుంది. అలాగే జుట్టు ఊడిపోకుండా జుట్టు పెరుగుదలకు కూడా ఉపయోగపడుతుంది. మరి ఇన్ని ఉపయోగాలు ఉన్న ఈ ఫ్లేక్స్ సీడ్స్ కారం అందరూ తప్పకుండా ట్రై చేసి చూడాల్సిందే. చూడండి, ఇప్పుడు అవిసె గింజలు వేగిన తర్వాత కొద్దిగా చింతపండు తీసుకున్నాను. చింతపండును కూడా అవిసె గింజల్లో వేసి వేయించుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆపేసుకొని అవిసె గింజలు చల్లారిన తరువాత ముందుగా వేయించుకున్న ఎండుమిర్చి, ధనియాలు, జీడిపప్పుని మిక్సీ జార్లో వేసుకొని అలాగే అవిసె గింజలను కూడా వేసుకొని కొద్దిగా కళ్ళుప్పు తీసుకున్నాను. తగినంత కళ్ళుప్పు తీసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 స్పూన్ల రాక్ సాల్ట్ తీసుకున్నాను. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తరువాత ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర అలాగే ఒక 10 వెల్లుల్లి రెమ్మలు వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే చాలా హెల్తీ బెనిఫిట్స్ ఉన్న మన అవిసె గింజల కారం రెడీ అయిపోయింది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఇది చిన్నపిల్లలకు పెద్దవారికి అందరూ తినగలిగే ఫుడ్ ఇది. ఇలాంటి మరి ఎన్నో హెల్తీ రెసిపీస్ మీకు కావాలంటే మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అమృతం ఫుడ్స్.